ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. 21 ఏళ్ల ఎక్స్పీరియన్స్, 10,000 పైగా సర్జరీస్, 1,00,000 మంది పైగా పేషెంట్స్ని చూసినటువంటి అనుభవం డాక్టర్ కృష్ణవేణి గారు. యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్, అలాగే ఇంకా చాలా ఫేమస్ గైనకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మేడంతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే. మ్యామ్, గైనిక్కి సంబంధించి ఎస్పెషల్లీ అంటే ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అనేది రకరకాల కారణాలతో చెప్తూ ఉంటారు. యూజువల్లీ ఒకటి థైరాయిడ్ అంటుంటారు, అలాగే డయాబెటిక్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంటారు, తర్వాత వేరేలో సిస్టులు ఉన్నా కూడా త్వరగా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్తుంటారు. ఇంకా కొన్ని కేసెస్లో అయితే వాళ్ళు పిల్లలు పుట్టకుండా కొంతకాలం పాటు రకరకాలైనటువంటి మెథడ్స్ ఫాలో అవటం వల్ల కూడా డిలే అవుతుంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. వీటిలో ఏది కరెక్ట్ మేడం? సో మనం 1 by 1 వెళ్దాం. సో ఇప్పుడు మనకు డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్లో ప్రెగ్నెన్సీ రాదు అనేది ప్రాబ్లం ఉండదు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. డిలే కూడా ఉండదా మేడం దానివల్ల? అంటే ఇప్పుడు హస్బెండ్కి ఒకవేళ డయాబెటీస్ ఉన్నింది అనుకోండి, దాంట్లో కొంచెం మనకు స్పర్మ్ దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళకి కొన్నిసార్లు రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల మనకు కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి అన్నమాట. యూజువలీ ఉమెన్కి అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అయితే తగ్గవు, కానీ వచ్చిన తర్వాత మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మిస్క్యారేజెస్ అవుతాయా? మనకు కొన్నిసార్లు అర్లీగా డెలివరీ అవుతాయి, దాని తర్వాత కొన్నిసార్లు అబ్నార్మాలిటీస్ ఉంటాయి బేబీకి. సో అందుకోసమే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మేము ఏం చేస్తామంటే కంపల్సరీ వాళ్ళ బ్లడ్ షుగర్స్ నార్మల్ వచ్చిన తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తామన్నమాట. మామూలుగా అయితే ఇట్లా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం అనమాట, బ్రెయిన్ డిఫెక్ట్స్, హార్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్న మదర్కి డయాబెటీస్ ఉంటే బేబీకి అవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే. ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి వస్తే కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ డిలే ద ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనమాట. వన్ ఆఫ్ ద రీజన్ అంటే మనకు థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ తక్కువ అవ్వడం వల్ల కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి అనమాట. ఓకే. దానివల్ల కూడా మనకు కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం డిలే అవుతాయి. సో మనం అది హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకొని అది కరెక్షన్ చేసుకుంటే దే విల్ బి క్వైట్ నార్మల్ యాజ్ ఎనీ అదర్ ఉమెన్ అనమాట. మరి మ్యామ్ ఇప్పుడు డయాబెటిక్స్ పేషెంట్స్లో కానీ లేదు అంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కానీ మరి వాళ్ళు మెడిసిన్ వాడతారు కదా, మరి మెడిసిన్ వాడేటప్పుడు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం లేదా, వాడచ్చా? మనకు ఇప్పుడు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారనుకోండి, మనకు ప్రెగ్నెన్సీకి ఏవైతే మెడిసిన్స్ అయితే యూస్ చేయొచ్చో అవే యూస్ చేస్తారనమాట. అంటే కొన్ని రకాల మెడికేషన్స్ పైన ఉంటే అవి స్టాప్ చేసేసి మనకు ప్రెగ్నెన్సీలో ఏవైతే ప్రాబ్లమ్స్ రావో ఆ మెడిసిన్సే పెడతామన్నమాట. థైరాయిడ్ అయితే కన్నా చాలా కామన్, ఆ మెడికేషన్ అయితే అసలు ఏం ప్రాబ్లం కాజ్ చేయదు. హైపోథైరాయిడిజం బేబీకి ఏం ప్రాబ్లం ఏం కాదు. యాక్చువల్లీ థైరాయిడ్ నార్మల్ ఉండాలి, లేకపోతే కూడా ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వస్తాయి బేబీకి కూడా. అంటే మనకు మదర్కి థైరాయిడ్ హార్మోన్ అంటే TSH అంటాం అనమాట, అది ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని హైపోథైరాయిడిజం అంటాం అనమాట ఆ కండిషన్లో. సో అలా ఉన్నప్పుడు బేబీకి కూడా అబ్నార్మాలిటీస్ వస్తాయి అనమాట. సో వీ కరెక్ట్ థైరాయిడ్ హార్మోన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ, చాలా స్ట్రిక్ట్ విజిలెంట్గా ఉంటాం అనమాట. ఇంకొక కండిషన్ ఏంటంటే హైపర్ థైరాయిడిజం, అంటే మనకు థైరాయిడ్ హార్మోను ఆవిడకి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉందన్నమాట. దానివల్ల కూడా బేబీకి ఎఫెక్ట్స్ వస్తాయి. దానికి యూజ్ చేసే మెడిసిన్స్ వల్ల కొన్నిసార్లు బేబీకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అందుకోసం ఏం చేస్తామంటే తను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నా కానీ లేకుంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఇమీడియట్లీ ఆ మెడికేషన్ స్టాప్ చేస్తామన్నమాట, ఏవైతే బేబీ పైన ఎఫెక్ట్ చూపిస్తాయో. మనకు హైపర్ థైరాయిడిజంలో ఇప్పుడైతే మనకు ప్రొపైల్ థయోయురాసిల్ అనేది వెరీ కామన్లీ యూస్డ్ మెడికేషన్ అనమాట. దట్ విల్ నాట్ కాజ్ మచ్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో వీ కంటిన్యూ విత్ దట్ మెడికేషన్. ఓకే. సో ఎలా ఉంటుంది అంటే మనకు రిస్క్ వర్సెస్ ద బెనిఫిట్ అని చూసుకుంటాం. ఇప్పుడు ఇఫ్ ద బెనిఫిట్స్ ఆర్ మోర్ దాన్ ద రిస్క్స్, దెన్ వీ కంటిన్యూ విత్ దట్ మెడికేషన్ అనమాట ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ టు ద కపుల్. ఓకే. ఇంకా మీరు ఇది వరకు సిస్ట్లు అని అడిగారు ఓవరీస్లో. మనకేంటంటే చాలా కామన్ ప్రాబ్లం అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ టేక్ దిస్ వన్ యాజ్ ద సిస్ట్ ఇన్ ద ఓవరీస్ అనమాట. సో దే ఆర్ నథింగ్ బట్ దే ఆర్ స్మాల్ ఫాలికల్స్. యూజువలీ అందరికీ రీప్రొడక్టివ్ ఏజ్లో అయితే ఈచ్ ఓవరీస్లో మనకు అరౌండ్ 7 to 10 అట్లా ఉంటాయన్నమాట. దోస్ ఆర్ నార్మల్, దోస్ ఆర్ ద థింగ్స్. మళ్ళీ అవి ఎగ్గా ఫామ్ అయ్యేది అవే అనమాట. సో మనకు యూజువల్లీ ఎవ్రీ మంత్ ఏమవుతుంది, 10 ఫాలికల్స్ దాకా డెవలప్ అవుతాయి. దాంట్లో ఒక్కటి మాత్రమే పెద్దగా అవుతుంది, దాన్ని డామినెంట్ ఫాలికల్ అంటాం అనమాట. అది ఎగ్ రిలీజ్ చేసి మనకు ప్రెగ్నెన్సీ, ఓవులేషన్ ఇవన్నీ వస్తాయి.
ఈ పాలిసిస్టిక్ ఓవరీస్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే దే హ్యావ్ మోర్ దెన్ 10 ఫాలికల్స్ ఇన్ ఈచ్ ఓవరీ అనమాట. ఓకే ఓకే. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద అబ్నార్మల్ హార్మోన్ లెవెల్స్ లైక్ ఇన్సులిన్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెయిల్ హార్మోన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రెగ్యులర్గా ఓవులేషన్ అనేది జరగదన్నమాట. సో అందువల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తాయి. బట్ వన్స్ వీ కరెక్ట్ దట్ ప్రాబ్లమ్ వీ డూ వాట్ ఈస్ నోన్ యాజ్ ఓవులేషన్ ఇండక్షన్ని చేస్తామన్నమాట. సో అది యూజువలీ మనం 2nd డే నుంచి 6th డే వరకు టాబ్లెట్స్ ఇస్తాము ఎగ్ డెవలప్ అవ్వడానికి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ దిస్ ట్రీట్మెంట్ దే కన్సీవ్ అనమాట. కాంట్రసెప్షన్ అంటే మనకు కొన్ని రకాల కాంట్రసెప్షన్ అంటే మనం ఇప్పుడు దానిలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట. టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటాం, దాన్ని కంబైన్డ్ కాంట్రసెప్టివ్ పిల్ అంటాం అనమాట. అది యూజువల్లీ ఏంటంటే మనం తీసుకున్నన్ని రోజులు మనకు ప్రెగ్నెన్సీ రాదు, తర్వాత ఆపిన తర్వాత చాలామందికి వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ. కానీ కొంతమందిలో పోస్ట్ పిల్ అమెన్యూరియా అంటాం అన్నమాట. అది స్టాప్ చేసిన తర్వాత కూడా ఒక 6 months వరకు వాళ్ళకు ఎగ్ రిలీజ్ కాకపోవడం, బట్ కొంచెం కాలం తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ ఓవులేటింగ్ అనమాట. కాంట్రసెప్షన్లోనే ఇంకా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, అంటే డిపోప్రొవెరా అనేసి. ఓకే. సో ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా కొంచెం మందికి డిలే అవుతుంది అనమాట. ఇంకా అదర్ ఫార్మ్ ఆఫ్ కాంట్రసెప్షన్స్ అంటే మనం కాండోమ్స్ యూస్ చేస్తుంటారు, కాపర్ కాయిల్, మెరీనా కాయిల్. దీనిలో ఏమవుతుందంటే మనం తీయంగానే యూజువలీ దే విల్ స్టార్ట్ గెటింగ్ ద ప్రెగ్నెన్సీ అనమాట. ఇంకొకటి మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అని వేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా దే హ్యాడ్ ఇంటర్ కోర్స్, ఈ మంత్ ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారు, సో ఐపిల్ అని కామన్గా వాడుతూ ఉంటారు. ఓకే. సో అది తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయే తప్ప యూజువలీ ఈ పిల్స్ తీసుకున్నా కానీ స్టాప్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. దెన్ దే విల్ బి నార్మల్ యాజ్ అదర్ పీపుల్ అనమాట. ఓకే. కానీ నేను ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ మేడం దగ్గర పర్టికులర్గా ఒక పేషెంట్ వచ్చి ఉన్నారంట మ్యామ్. ఆవిడ చెప్పారు అప్పుడు, అంటే నేను కెమెరాస్ ఫిక్స్ చేస్తున్న టైంలో ఆవిడ వచ్చినప్పుడు నేను నిరుపమ ఈ పేషెంట్ని చూసి వస్తానమ్మా అని చెప్పేసి వెళ్ళి తర్వాత వచ్చి చాలా ఇంపార్టెంట్ అందుకనే చూశాను, తనకి ఇలా ప్రెగ్నెన్సీ వద్దు అనుకుని మెడిసిన్ వాడిన తర్వాత 2 years తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తే 2 years అయినా కూడా ఆమెకి రాలేదంట మేడం. అంతకుముందు ఒక అబార్షన్ అయిందంట. మెయిన్లీ ఈ దీంట్లో ప్రాబ్లం ఏంటి ఉంటుందంటే మనం మాట్లాడుకున్నట్టు కొన్ని టైప్ ఆఫ్ మెడిసిన్స్తో ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ కూడా. చాలామంది ఇప్పుడు కెరియర్ ఓరియంటెడ్ అయిపోతున్నాం. యూజువలీ మనం చిన్నప్పుడంతా 18 years మ్యారేజ్, 20 years అంతా పిల్లలు పుట్టేవాళ్ళు, లేదంటే 23 లోపు అంతా అయిపోయింది. ఇప్పుడు అసలు 23కి పెళ్ళే కావట్లేదు, 30 వచ్చేంత వరకు అసలు. సో 30 years వచ్చేటప్పటికి మనకి ఏమైపోతుందంటే ఎగ్ రిజర్వ్ అంటాం అనమాట, యాంటీ ములేరియన్ హార్మోన్, అది తగ్గిపోతుంది అనమాట బాగా. ఇంకా 35 వచ్చిందంటే ఇంకా చాలా తగ్గిపోతుంది. సో దానివల్ల మనకు ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట. ప్లస్ మనకి ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మిస్క్యారేజెస్ ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. తర్వాత బేబీస్ అబ్నార్మాలిటీస్తో ఎక్కువ పుడతారనమాట. ఇవన్నీ ఎందుకు అంటే మన బాడీలో ఈరోజు మనం బాడీలో ఉన్న ఎగ్స్ మన ఓవరీస్లో ఉన్నవి మన మదర్ ఓమ్లో ఉన్నప్పుడు అవి మిలియన్స్లో ఉంటాయి అన్నమాట. అవి మనం పుట్టేటప్పటికి లక్షల్లోకి వస్తాయి అన్నమాట. తర్వాత మనకు మెచ్యూర్ అయ్యి పెద్దగా అయ్యే కొద్దీ అవి వేలల్లో 100లోకి వచ్చేస్తాయి, తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు చాలామందికి ఏం చూస్తున్నామంటే ఈవెన్ యంగ్ ఉంటారు, 25 ఉంటారు, వాళ్ళ ఎగ్ కౌంట్ చాలా తగ్గిపోయి ఉంటుంది అనమాట. మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్, దీస్ మే బీ వన్ ఆఫ్ ద అదర్ రీజన్స్. సో కంబైన్డ్గా అదర్ ఫ్యాక్టర్స్ కూడా అసోసియేటెడ్ ఉంటాయి. కంపల్సరీ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయా మేడం ఇలాంటి కేసెస్లో? ఎస్. అండ్ ఇప్పుడు మనం టర్మినేషన్స్ కూడా కొంతమంది ఏంటంటే కాంట్రసెప్షన్ వాడరు, ప్రెగ్నెన్సీ అన్వాంటెడ్గా వస్తుంది, టర్మినేషన్స్ రిపీటెడ్గా చేయించుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ దట్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ అనమాట. యూజువల్లీ కాంట్రసెప్షన్ వాడడమే మంచిది. మనం ఇట్లా రిపీటెడ్గా టర్మినేషన్స్ చేయించుకోవడం వల్ల మదర్ హెల్త్ పాడవుతుంది. ప్లస్ యూజువల్లీ ఏంటంటే చాలామంది సర్జికల్ టర్మినేషన్స్ చేస్తారు. సర్జికల్ టర్మినేషన్ అంటే దీంట్లో 2 varieties ఉంటాయి. ఒకటి మెడికల్ టర్మినేషన్, ఇంకోటి సర్జికల్ టర్మినేషన్. మెడికల్ టర్మినేషన్ అంటే మనం ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు 12 weeksలో తనకు మెడిసిన్స్ ఇచ్చి ప్రెగ్నెన్సీ బయటకు వచ్చేలాగా చేయడం అనమాట. సో దాంతో రిస్క్స్ అనేటివి చాలా తక్కువగానే ఉంటాయి అన్నమాట. బట్ కానీ రిపీటెడ్గా అయితే చేయకూడదు. నెక్స్ట్ అంటే సర్జికల్ టర్మినేషన్. కొంతమందికి ఏంటంటే మెడికల్ కొంచెం టైం పడుతుంది, ఒక్కోసారి 1 week 2 weeks కూడా పడుతుంది. ప్లస్ వాళ్ళకి అంత ఓపిక ఉండదు, ప్లస్ ఇమీడియట్గా కావాలి అనుకుంటారు.
ఆర్ డాక్టర్ మే ప్రిఫర్ ద సర్జికల్ ఆప్షన్ అనమాట. సో ఇన్ దట్ కేసెస్ ఏం చేస్తారు, మామూలుగా మీరు డిఎన్సి అని వినే ఉంటారు కదా, ఎస్ మ్యామ్, ఎస్ ఎస్. దట్ ఈస్ ద వన్ దే డూ ఇట్. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎండోమెట్రియం అంటే మనకి యూట్రస్ లైనింగ్ అనమాట, అది బాగా డ్యామేజ్ అయిపోతుంది రిపీటెడ్గా చేస్తున్నామంటే. సో మనకు ఆ 2 layers ఆఫ్ ద యూట్రస్ అతుక్కుపోతాయి అనమాట. సో అతుక్కుపోయి వాట్ ఈస్ నోన్ ఎస్ అషర్ మ్యాన్ సిండ్రోమ్ అంటాం అనమాట. అప్పుడు వాళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ప్లస్ రిపీటెడ్గా చేసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ అట్లా వచ్చేసి ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి అన్నమాట, ఫెలోపియన్ ట్యూబ్స్. దాని వల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో మనకు అన్వాంటెడ్ అంటే మనం ప్లాన్ చేసుకోవట్లేదు ప్రెగ్నెన్సీకి అంటే ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ కాంట్రసెప్షన్ అనమాట, రాదర్ దాన్ గోయింగ్ ఫర్ రిపీటెడ్ టర్మినేషన్స్ అనమాట. చాలా బాగా చెప్పారు మేడం. ఎందుకంటే కొంతమందికి అవగాహన ఉండదు వీటిపైన. కొత్తగా న్యూలీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే కొంచెం అన్ఎడ్యుకేటెడ్కి కావచ్చు, అలాంటి వాళ్ళకి ఇంత ఐడియా ఉండదు. కరెక్ట్. అలా జాగ్రత్త తీసుకోవాలి ముందుగానే, అది అంతా తెలియకపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ చాలా మనకు ఏంటంటే ఐటీ సెక్టర్ పెరిగిపోయింది కాబట్టి కొంచెం లివింగ్ టుగెదర్ ఎక్కువైపోయింది, ఇది ఒకటి ఎక్కువైపోయింది. అవును మేడం. సో మనకు దానివల్ల ఏంటంటే కొంచెం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అయితే చాలా ఎక్కువైపోయాయి అనమాట. మామూలుగా మేము క్లినిక్లో కూడా ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం హెర్పీస్ ఇన్ఫెక్షన్, క్లమీడియా, గొనోరియా ఇన్ఫెక్షన్స్. దీనివల్ల వల్ల ఏమవుతుందంటే ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోతాయి. దీనికి కూడా అవుతాయా మేడం? ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి. దాని వల్లనే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందరికీ ఏం చెప్తామంటే ఈవెన్ దే హ్యావ్ ద ఇంటర్ కోర్స్ అట్లీస్ట్ యూస్ కాంట్రసెప్షన్. సో కాండమ్స్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్, సో దట్ వాళ్ళకు ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ పైన ఇంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మేడం ఇవన్నీ కూడా. రైట్. ఇంకొక ఆస్పెక్ట్కి వచ్చేస్తే మేడం, అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేనప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి పరిస్థితులు. సరోగసి ఇప్పుడు అది ఎంతవరకు లీగలైజ్డ్ అనేది పక్కన పెడితే, కొంతమంది లీగలైజ్డ్ అంటారు, కొంతమంది కాదు అంటారు, కొంతమంది ఇంకా చాలా రైజ్ చేస్తారు. సరే అవన్నీ పక్కన పెట్టేద్దాం మేడం. కానీ సరోగసి తోటి వచ్చినటువంటి బేబీస్కి ఈ మదర్ తోటి ఎంతవరకు ఆ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుందని కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటారు. సో సరోగసీ అంటే ఏంటి అంటే మామూలుగా క్లినికలీ ఇండికేటెడ్ అంటే ఇప్పుడు మదర్కు యూట్రస్లో ఏదైనా బ్యాడ్ ప్రాబ్లం ఉంది, కొన్ని మనకు క్లినికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అంటే ఆవిడకు కంజనైటల్గానే యూట్రస్ డెవలప్ అయి ఉంటుంది అనమాట బై బర్తే. ఇంకా అప్పటికి ఆప్షనే లేదు ఆ పరిస్థితిలో. ఆర్ ఆవిడకి ఏదైనా పెద్ద జబ్బు వచ్చి ఏదో క్యాన్సర్ వచ్చి యూట్రస్ తొలగించారు, తన చైల్డ్ అనేది ఉండాలన్నది ఒక కోరిక ఉంటుంది అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఆర్ మనకు రిపీటెడ్గా ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ద్వారా ట్రై చేస్తున్నా రావట్లేదు, అలాంటి టైంలో సరోగసీకి వెళ్తారనమాట. సో సరోగసీ అంటే ఏదర్ మదర్ ఎగ్స్ అన్న తీసుకుంటారు, లేకుంటే ఒక్కోసారి ఆవిడకు ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ అట్లా ఉంటే కన్నా అది కూడా పాసిబుల్ ఉండదు, డోనార్ ఎగ్స్ తీసుకుంటారు అనమాట. హస్బెండ్ స్పర్మ్ కానీ డోనర్ స్పర్మ్ కానీ తీసుకొని అది మనకు ఐవీఎఫ్ పద్ధతిలో బయట ఫర్టిలైజ్ చేసి సరోగసీ అంటే ఆ మదర్ ఎవరైతే వూంబ్ రెంట్కి ఇవ్వాలనుకుంటారో ఆ మదర్లో ప్లేస్ చేస్తారనమాట. దీనిపైన చాలా మూవీస్ వచ్చాయి కదా మేడం. అవును, బాలీవుడ్లో వచ్చాయి కదా. సో ద థింగ్ ఈజ్ ఫర్ సమ్ పీపుల్ డెఫినెట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. ఓకే, సో అది తప్పు కూడా కాదు, అయితే కొంతమందికి తప్పు కూడా కాదు. బట్ మనకు ఇప్పుడు ఏంటంటే చాలామంది సెలబ్రిటీస్ వీళ్ళు దే డు నాట్ వాంట్ టు క్యారీ ద బేబీ బికాస్ దే డోంట్ వాంట్ దేర్ బాడీ ఇమేజ్ టు బి చేంజ్డ్ అండ్ దట్స్ వై దే ఆర్ గోయింగ్ ఫర్ ద సరగసీ. సమ్ టైమ్ దట్ యాక్చువల్లీ రిస్ట్రిక్ట్స్ అవర్ మెడికల్ యూజ్ ఆఫ్ ద సరగసీ అనమాట. సో అది అంత మంచిది కాదు, అంత వెల్కమింగ్ కాదు అనిపిస్తుంది. సో మన ఇండియాలో కూడా రూల్స్ అన్నీ బాగా స్ట్రిక్ట్ అయ్యాయి ఇప్పుడు. సో సరగసీ చేయడానికి అన్ని క్లినిక్స్కి అలౌడ్ ఉండదు అండ్ దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్ అనమాట. ఇంతకుముందు ఆ సరగేట్ మదర్కు చాలా మనీ పే చేసి అలా చేసేవాళ్ళు. సో నౌ ఇట్ ఈస్ నాట్ లీగలైజ్డ్, దే ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్ అనమాట. సో జస్ట్ వాళ్ళ ఎక్స్పెన్సెస్కు అలా మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ బాండింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు అంటే కనుక వీ హ్యావ్ టు గో. అండ్ యూజువల్లీ ఏంటంటే మళ్ళీ డెలివరీ అయినప్పటి నుంచి వీళ్ళు మళ్ళీ దాన్ని బేబీని దత్తతలాగా తీసుకుంటారు అనమాట సరగేట్ మదర్ నుంచి. దెన్ దే విల్ లుక్ ఆఫ్టర్ లైక్ దేర్ ఓన్ బేబీ, లైక్ సేమ్ లైక్ అడాప్షన్ అనమాట. ఓకే, బట్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లీగలైజ్డ్ థింగ్. ఓకే, బాండింగ్ అనేది మన మైండ్ సెటప్ నుంచి ఉంటుంది, బట్ మన బేబీ అన్నదైతే ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్. అంటే మనకేంటంటే మనం
9 నెలలు మోసి కన్నామంటే ఆ బాండింగ్ అయితే Yes, అది వేరే ఉంటుంది కదా ma'am. డెఫినెట్లీ. ప్లస్ మనకేంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం, దట్స్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. మదర్కు బేబీకి బాండింగ్ రావాలి అంటే అందుకోసం అనేసి ఇప్పుడు మేము డెలివరీ అయిన వెంటనే ఏం చేస్తామంటే కన్నా మామూలు నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా బ్రెస్ట్ బాండింగ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అని ఇచ్చేస్తాం అనమాట. సో ఈవెన్ ఒక స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఫాదర్ కూడా చేయొచ్చు. ఒక్కొక్కసారి మదర్ సర్జరీలో ఉంటారు కదా సిజేరియన్ చేసేటప్పుడు, డెలివరీ అయిపోతేనే చూస్తాం మదర్కి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వడానికి. అలా కాలేదు అంటే ఫాదర్ కూడా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వచ్చు అనమాట. అంటే వెంటనే ఇమీడియట్గా ఎత్తుకొని హగ్ చేసుకోవటం అదంతానా మేడం? అంటే వాళ్ళ స్కిన్కి టచ్ చేసుకోవడం అనమాట. దానివల్ల ఏంటంటే మన బాడీ వామ్గా ఉంటుంది కాబట్టి బేబీ కూడా వామ్గా ఫీల్ అవుతుంది. యూజువల్లీ ఇట్స్ వెరీ అమేజింగ్. మనం డెలివరీ అవ్వగానే బేబీని డెలివరీ చేసి మదర్ పొట్ట మీద పెడతాం. అవును, పొట్ట మీద పెట్టగానే బేబీకి తెలియకుండానే క్రాల్ చేసుకుంటూ బేబీ బ్రెస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. సో దట్ ఈస్ ఆల్ న్యాచురల్ థింగ్స్ అనమాట విచ్ విల్ హ్యాపెన్ అనమాట. సో దట్ బేబీ విల్ సెన్స్ ద స్మెల్ ఆఫ్ ద మదర్ అండ్ ఇట్ గోస్ ఫర్ ద ఫీడింగ్ టు ద బ్రెస్ట్ అనమాట. ఓకే. సో ఇవన్నీ సరగేట్ మదర్లో షీ మే నాట్ బీ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద ఆప్షన్ దే హ్యావ్. తప్పదులేండి మేడం, ఇంకా ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు? కానీ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కూడా ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కూడా జరుగుతున్నట్టుంది మేడం. చాలామంది దానికి కూడా యాక్సెప్ట్ చెయ్యరు, వాళ్ళు షేప్ అవుట్ అవుతారని లేకపోతే వేరే రీజన్స్, ఆర్టిఫిషియల్ ఫీడింగ్కే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే బేబీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను. లేదు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్కు ఇంపార్టెంటే, బేబీకి కూడా మదర్కి కూడా ఇంపార్టెంటే. బేబీకి అయితే మామూలుగా అయితే ఫస్ట్ మనకు డెలివరీ అవ్వగానే ఫస్ట్ 2-3 days కొంచెం మిల్క్ అంతే వస్తుంది. అది గోల్డెన్ ఎల్లో కలర్లో వస్తుంది అనమాట. దాన్ని కొలెస్ట్రామ్ అంటాం అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ రిచ్ ఇన్ ఇమ్యునోగ్లోబులిన్స్ అనమాట. సో మదర్లో ఏదైతే ఇమ్యూనిటీ ఉందో అది మదర్ ద్వారా బేబీకి ఆ మిల్క్ ద్వారా చేరుతుంది అనమాట. సో దట్ ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్స్ ఫర్ ద బేబీ అనమాట. మామూలు చిన్నప్పుడు బేబీస్కి ఎక్కువ మందికి లూజ్ మోషన్స్ వస్తుంటాయి, వామిటింగ్స్ అవుతుంటాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్లో ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే. ప్లస్ బేబీస్ ఎవరైతే బ్రెస్ట్ ఫీడ్ తీసుకుంటారో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది, ఎదుగుదల బాగుంటుంది. వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో మన పూర్వకాలంలో అయితే మన అమ్మమ్మలు వాళ్ళందరూ మనకు బ్రెస్ట్ ఫీడింగ్ తప్ప వేరేది ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అప్పుడు రిసోర్సెస్ కూడా లేవు, అప్పటికేం లేవు. కరెక్ట్. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం చేంజింగ్ టైమ్స్లో పీపుల్ ఆర్ నాట్ దట్ మచ్, అంటే అంత బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది. అవునా? కౌన్సిలింగ్ అండ్ ఆల్ చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఓకేగా ఉంటారు. గుడ్ టు హియర్. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే. కౌన్సిలింగ్ యాంటీనేటల్ క్లాసెస్ అని ఉంటాయి. దానిలో మనం ఎలా బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్ పైన ఇంపార్టెన్స్ ఏంటి అవన్నీ చెప్తారు. సో చాలామంది అయితే ట్రై చేస్తారు. యూజువలీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే కన్నా డెలివరీ అయిన ఫస్ట్ 2 days కొంచెం కష్టంగా ఉంటుంది ఆ మిల్క్ రావడానికి. సో అప్పుడు మన మదర్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పాప కష్టపడుతుంది, పాలు రావట్లేదు అనేసి బాటిల్ పెట్టేస్తారు అనమాట. అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ప్రాబ్లం అంతా. సో మనం అదేంటంటే మనకు గాడ్ గివెన్ గిఫ్ట్ అనమాట. మనం ఎంత ఫీడ్ చేస్తామో అంత మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫీడ్ చేసే కొద్దీ ఎక్కువగా వస్తుంది. ఫస్ట్ 2-3 days అయితే అందరికీ డిఫికల్టీ ఉంటుంది. ఇంకా మదర్కి వస్తే కన్నా బెనిఫిట్స్ ఏంటి అంటే యూజువల్లీ మనం ప్రెగ్నెన్సీలో వెయిట్ పుట్ ఆన్ అవుతాం. దట్ ఈస్ ఎ నార్మల్ ఫెనామినా. సో మనం వెయిట్ లూజ్ అవ్వాలి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ఓకే. దానికి దీనికి రిలేషన్ ఉంటుందా మేడం? ఎస్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల చాలామంది మదర్స్ వెయిట్ లూజ్ అవుతారు అనమాట. బికాస్ ఆ న్యూట్రియంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా బేబీకి. ఓకే. అండ్ లాంగ్ టర్మ్గా కూడా తనకు ఈ ఒవేరియన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కాంప్లికేషన్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ వెరీ హెల్దీ అనమాట కంపేర్ టు నాన్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అనమాట. ఓకే. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా నువ్వు ఇవ్వకపోతే ఏమవుతుంది, అంత బ్రెస్ట్ అంతా ఎంగాజ్ అయిపోతాయి, పెయిన్ వస్తుంది, మళ్ళీ దానికి మెడికేషన్స్ ఇవ్వాలి, అది అంటే మనకు అదంతా పెయిన్ తగ్గించడానికి. కానీ చాలామంది నౌ ఎడేస్ అంటే బాగా కౌన్సిలింగ్ ఇస్తే దే ఆర్ ట్రయింగ్ అట్లీస్ట్. ఇది 6 months ఇవ్వాలి, 3 months ఇవ్వాలి, 1 year ఇవ్వాలి, కొంతమంది 2 years కూడా ఇస్తుంటారు. ఎంత అసలు కరెక్ట్ టైం మేడం బ్రెస్ట్ ఫీడింగ్? మినిమం 6 months ఈజ్ ద మస్ట్.
ఎందుకు అంటే 6 మంత్స్లో ఏంటంటే బేబీకి వేరే సాలిడ్ ఫుడ్స్ అవి ఇవ్వడానికి అవకాశం ఉండదు. సో బ్రెస్ట్ ఫీడింగ్లో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద బేబీ అనమాట. ఇంకా 6 మంత్స్ నుంచి మనం సాలిడ్ ఫుడ్స్ కొంచెం కొంచెం సప్లిమెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్ టు 2 years వరకు ఇవ్వమని చెప్తాం అనమాట. ఓ 2 years వరకు ఇవ్వచ్చా? ఎస్ ఇఫ్ దే వాంట్ టు గివ్ దే కెన్ గివ్. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు ఏమైపోయిందంటే వర్కింగ్ మదర్స్ ఉంటారు, వాళ్ళకి మెటర్నిటీ లీవ్ 5 months 6 months ఉంటుంది, దెన్ వాళ్ళు జాయిన్ అయిపోవాలి వర్క్. సో అప్పుడు కూడా చెప్తాం అనమాట, బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసేసి వాళ్ళు ఫ్రీజర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని డీఫ్రాస్ట్ చేసుకొని ఇవ్వచ్చు అనమాట. చాలా వర్క్ ప్లేసెస్లో కూడా ఇప్పుడు ఐటీ సెక్టర్లో కూడా మనకు బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ అని పెట్టారు. ఈవెన్ ఇన్ అవర్ హాస్పిటల్ ఆల్సో వీ హ్యావ్ ఇట్. సో అది మనం అందరమే ఎంకరేజ్ చేస్తున్నాం. ఈవెన్ పబ్లిక్లో కూడా నా లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ చేస్తున్నారు పబ్లిక్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నట్టు. అందులో తప్పేమీ లేదు. అంటే మనం అది ఎంకరేజ్ చేయాలి. మనం వీ షుడ్ నాట్ థింక్ ఇట్ యాజ్ ఎ బ్యాడ్ థింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ నీకు బేబీకి ఎప్పుడైతే అవసరమో, అంటే ఏ టైంలో అయినా అవసరం పడవచ్చు, ఎక్కడైనా అవసరం పడవచ్చు, అలాంటప్పుడు మనము ఇవ్వడంలో తప్పేం లేదు. మనం ఎంకరేజ్ కూడా చేయాలన్నమాట బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం. రైట్ మ్యామ్, చాలా ఇష్యూస్ షేర్ చేశారు, చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా చెప్పారు ఎలా ఏంటి అనేది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.